ఇక గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్‌కు మారాలి. ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి చేయాలి. చెత్త కాలుష్య నివారణ అతిపెద్ద టాస్క్. నెలకు 3 రోజులు పారిశుద్ధ్య పనులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. నగరంలోని ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేలా చర్యలు చేపట్టాలి. నాలాలు, చెరువులు ఆక్రమణలు కాకుండా చూడాలి. ఇక జనవరి నుంచి నాలాల పూడికతతో పనులు జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్‌లో ఉండాల్సిందే. ఇక జోనల్ కమిషనర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఇక ఓఆర్ఆర్ లోపల ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ కొత్త జోనల్ కమిషన్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారంట. కొత్త జోనల్ కమిషన్లతో సమావేశమైన సీఎం వచ్చే 5 ఏళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఈ సమీక్షంలో కొత్త జోనల్ కమిషన్లు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారంట. ఇక క్యూఆర్ పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా చేశారు. ఇక కోట్ అర్బన్ రీజియన్కు ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్లో ఉండాల్సిందే. జోన్ల వారీగా సమస్యలు పరిష్కరించే బాధ్యత కమిషనర్లదే అంట. ఇంకా ఈ నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ. నెలకు 3 రోజులు పారిశుద్ధ్య పనులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేలా చర్యలు చేపట్టాలి. క్యూఆర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో విద్యుత్ వాహనాలు తీసుకురావాలి. చెరువులు, నాలాలను ఆక్రమణ నుంచి కాపాడుకోవాలంట. ఇవి ఆటోల స్థానంలో విద్యుత్ వాహనాలు తీసుకురావాలంట. అంటే ఆహ్, ఢిల్లీలో ఇదే ఇందాక నేను చెప్పినట్టుగా కాలుష్యం ఎక్కువ పెరుగుతుందని చెప్పి మొత్తంగా కూడా పెట్రోల్, డీజిల్ వాడేటువంటి బస్సులు తీసేసి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చారు. ఇంకా ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ ఒక లైఫ్ స్పాన్ దగ్గర పడుతున్నట్టు వెహికల్స్ ఉంటాయో, ఒకవేళ ఆ వెహికల్స్ నుండి స్మోక్ వస్తున్నట్టయితే, అంటే పొగ వస్తున్నట్టయితే, పొల్యూషన్ ఏర్పడుతున్నట్టయితే పెట్రోల్ బంకుల దగ్గర ముంబై, ఢిల్లీ ఏరియాలలో పెట్రోల్ బంకుల దగ్గర డైరెక్ట్ పెట్రోల్ వాళ్ళకి కొట్టించకండి. ఒకవేళ కొట్టించినట్టయితే పెట్రోల్ బంకు యాజమాన్యం పైన కేసులు అవుతాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. సేమ్ అట్లాంటి రూల్ మన హైదరాబాద్లో కూడా ఒకటి తీసుకురండి. ఎందుకంటే రోడ్డు పైన పోతే ఆటోలు, ట్రాలీలు ఇవి మస్తు అంటే మస్తు అసలు వీటిని వెహికల్స్ అంటారా అనే స్థితిలో కూడా ఉన్నాయి. అంతెందుకు జిహెచ్ఎంసీ చెత్త తీసుకుపోయే వెహికల్స్ ఉంటాయా? ముందు వాటి పరిస్థితి చూడండి ఎట్లుందో. మీకు జిహెచ్ఎంసీ ఏరియాలు ఏడేడే ఉన్నాయి. జిహెచ్ఎంసీ చెత్త తీసుకుపోయే చెత్త పేర్చేటువంటి ఏరియాలు ఏడున్నాయో మీకు తెలియదంటే నేను చెప్తా. మొన్ననే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గెలిచింది కదా. నవీన్ యాదవ్ ఇంటి పక్కన నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలోనే కృష్ణకాంత్ పార్క్ పక్కపొంటే జిహెచ్ఎంసీ వెహికల్స్ అన్నీ కూడా అక్కడ చెత్త తీసుకుపోయేటువంటి వెహికల్స్ అన్నీ కూడా ట్రాలీలు అక్కడ పార్క్ చేసి పెడతారు. ఒక్క వెహికల్కి నెంబర్ ప్లేట్ ఉండదు, సరిగ్గా గ్లాసులు ఉండవు, సరిగ్గా డోర్లు ఉండవు. అవన్నీ ఇప్పుడు మీ ప్రభుత్వం నుండి నడిచేటువంటి ఏదైతే ఈ ట్రాఫిక్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వీళ్ళు వేసుకొని తిరిగే ఆ జీబులను చూడండి, పాత వెహికల్స్ ఎట్లున్నాయో. ఈ టో చేసే మీ టోయింగ్ వెహికల్స్ చూడండి, టోయింగ్ వెహికల్స్ ఎట్లున్నాయో. మీరు టోయింగ్ ఇప్పుడు ఒక వెహికల్ నో పార్కింగ్లో ఉందంటే ఆ నో పార్కింగ్ నుండి టోయింగ్ వెహికల్లో తీసుకెళ్ళి ఆ టోయింగ్ ఛార్జెస్ కూడా మీరు 200 మళ్ళీ ఈ సామాన్యుడి బైక్ పైన వాటిపైననే వేస్తారు 200 కూడా. మరి మీ వెహికల్ ఏమైనా చక్కగా ఉన్నదా అంటే మీ వెహికల్ కూడా చక్కగా ఉండదు. ఫస్ట్ జిహెచ్ఎంసీ వెహికల్లు, ప్రభుత్వ వెహికల్స్ ఇవి చూడండి, ఇవి ఎట్లా ఉన్నాయని చెప్పి. అవన్నీ లేకుండా ఫస్టు ఏంది బస్సులు తీసేయాలి, పెట్రోల్ బస్సులు రావాలి, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తాం, లేకుంటే ఆటోల నుంచి వెళ్ళి ఎలక్ట్రిక్ వాటికి మారుస్తామని చెప్పి చెప్తారు. మాటలు చెప్పుడు సహజమే. ఇప్పుడు బయట ఎవరన్నా సామాన్యుడు కనిపిస్తే మాత్రం వెంటనే వాడిని ఆపుతారు. నీ వెహికల్ వల్ల ఇంత పొల్యూషన్ అవుతుంది అంటారు. వన్ వెహికల్ తీసుకొని ఆడేస్తారు, స్టేషన్లో వాడేస్తారు. వాడు స్టేషన్లో చుట్టూ తిరుగుకుంటూ ఉండాలి. ఇక మరి ప్రభుత్వం తరపు నుండి నడిచేటువంటి వెహికల్స్కి, ప్రభుత్వం నడిపించేటువంటి వెహికల్స్కి అన్నీ సరిగ్గా ఉన్నాయా అంటే ఉండవు. అవి ఇక ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకనామిక్ ఏరియాను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశామని వ్యాఖ్యానించారు. క్యూఆర్ పరిధిలోని సిటీని 12 జోన్లు ఇట్లా ఇంకా 60 సర్కిల్ 300 వార్డులుగా వీళ్ళు పునరుద్ధరించామని చెప్పుకొచ్చారంట. ఇంకా పరిపాలన పట్టాలు లెక్కించాలన్నదే తమ ఆలోచన అని తెలిపారంట.
పరిపాలనను పట్టాలెక్కిస్తారంట వీళ్ళు ఇప్పుడు. మరి ఎన్ని రోజులు పరిపాలన ఆగిపోయిందో ఏమో. హైదరాబాద్ నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణను వివరించారు. కోర్ అర్బన్ రీజియన్‌ను ప్రక్షాళన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. జోనల్ వారీగా సంబంధిత సమస్యలు పరిష్కరించాలని బాధ్యత జోనల్ కమిషన్ లేదని స్పష్టం చేశారు. ఇక రోడ్లపై గుంతలు కనిపించొద్దని సూచించారు. జనన మరణ ధృవీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధృవపత్రాల జారీకి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆన్లైన్ టెక్నాలజీ ఉపయోగించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని మార్గనిర్దేశం చేశారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్మెంటు అసోసియేషన్లతో కమ్యూనికేట్ ఉండేలా చేసుకుని సూచించారు. ఇక హైడ్రా, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్ విభాగాలు నాలాల పూడిక ఇట్లాంటి పనులన్నీ కూడా జనవరి నుంచి ప్రారంభిస్తారంట. నగరంలోని వీధి దీపాలు సరిగా ఉండేలా చూసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్, ఒకసారి చూడండి. నగరంలోని వీధి దీపాలు సరిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. క్యూఆర్ ఏరియాలో ఆయా విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకుంటారని పేర్కొన్నారు. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రజలకుండా జోనల్ కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి 10 రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ వీలైనంత స్పీడ్గా రెస్పాన్స్ అవ్వాలని మార్గనిర్దేశం చేశారు. వీళ్ళే ఆలోచించుకోవాలి మరి. అంటే వీధి లైట్లు ఎట్లా ఉన్నాయి, దోమలు ఎట్లా వస్తున్నాయి. ఇంతకుముందు ఆ దోమల కోసం అని చెప్పి జిహెచ్ఎంసీ నుండి ఒక వెహికల్ వస్తుండే స్మోక్కి.